ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది 3 నెలలు కూడా మనుగడ సాధించారు, మేము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8. ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతోని యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు. మేము అందులో ఉన్న 10 ఏళ్లలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్, నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్, మీ పక్కన నిలబడతావు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ 3 4 తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము. పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు. అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు 18 గంటలు మేము, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి పరిపాలన, తెలంగాణ మోడల్, వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రు అనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా. కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు, ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను, ఏ దానికైనా నేను సిద్ధం. కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది. నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా. తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నా నేను. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకనాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే పొంకనాల పోసిగానికి 3 ఏళ్ళు 36 దొడ్లు అని వెనకడికి పెద్దోళ్ళు చెప్పారు. పొంకనాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇట్లేదన్నా వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. 94 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోనే, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము.
ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించచ్చా? సార్, I'll be very clear. It's a political agenda. I request to the honorary people, whoever it is, I request, please do not target the students for a political reason. I request one second, sir. మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. సార్, ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్. Is he belongs to some health industry or else education industry? Is he having this thing to ask us? Anyways, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బోర్డ్. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అక్క, there are so many, sorry to call you younger to me, there are issues which happen in every institutions and we'll see to it that it will not happen. ఒకవేళ ఆ పురుగులు అవి ఎంత ఉన్నా, ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, వెనెవర్ ఇప్పుడే చూడండి, వెనెవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. వెనెవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ దే విల్ కమ్, గ్రూపిజం అవుతుంది, వస్తారు, మాట్లాడతారు. అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యే మాటలు. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా, చూస్తుంటే నీ ప్రాబ్లం ఉంటే ఓకే అని ఎవరు ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే, అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాము. మళ్ళీ రిపీట్ చేస్తే, వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. హామీ ఇచ్చేది ఇప్పుడు 120 మెంబర్స్ కి అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ 500 మెంబర్స్ ఏమో అడ్మిషన్స్ ఇస్తున్నారు. లేదు సార్, సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో. మా జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం. సార్, నా ఒక రిక్వెస్ట్ ఉంది, మీ అందరికి ఏ డౌట్స్ ఉన్నాయో, బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు, పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు, అడగండి, తప్పు లేదు. బట్ ఆస్క్ దెమ్ ఇన్ అ రైట్ వే, ఆస్క్ దెమ్ ఇన్ అఫీషియల్ వే. మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి, వి విల్ డూ అ పర్సనల్ హియరింగ్ టు ద ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే, ఎవరికైనా సరే మేము పోయి చెప్తాం, సార్ ఇట్లా ఉంది సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ దట్ లెటర్ కమ్ ఫ్రమ్ దేర్. We are ready to answer each and every query. And after that, you will only come to know the fact. I am talking about existing government lone. But this is not the way. This is not the way. మేడం, హాస్టల్ ఫీజులు కూడా ఒకేసారి 1,20,000 నుంచి 1,30,000 వన్ టైం కడితేనే అడ్మిషన్ ఇస్తాం, లేదంటే మేము అసలు 1,30,000 ఫీజే లేదు స్ట్రక్చర్ ఇక్కడ. ఏది హాస్టల్ ఫీజు కి లేదు సార్, ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది నేను చెప్తున్నాను. సరే 1,20,000 రూపాయలు ఫీజు కట్టిన రిసిప్ట్లు కూడా ఉన్నాయి. లేదు సార్, సార్ అది సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం తీసుకొస్తాను పంపిస్తాను సార్. అన్న ఒక నిమిషం ఆగండి. ఈదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక 5 years కలిపి ఉండొచ్చు, కానీ పర్ ఇయర్ అయితే లేదు. లేదు నాన్న, లేదు బిడ్డ. హాస్టల్ బ్రదర్ లేదు రాజా, బ్రదర్ ఒక నిమిషం సార్, సార్ దేర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ అన్న, దేర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆ డౌట్ ఉంటే అఫీషియల్ వేగా కూర్చొని అడగండి. ఒక మాట, లేదు బ్రదర్ లేదు ఇంకోటి లేదు బ్రదర్, అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్. ఒక నిమిషం సార్, ఒకటి, వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం, ఎవరికి పర్సనల్ గ్రాడ్యుయేట్స్ మీద డీటెయిన్ చేయడానికి లేదు. నేను మీ మాట రాసేస్తాను. ఓకే. రెండోది if they have any situation about payment, let this come and talk to us, we will solve. But idi chesedi rowdyism will not be accepted.
ఇంతకన్నా Will not be accepted. చేస్తారని పిల్లలు ఆలోచిస్తున్నారు. లేదు సార్. వాళ్ళు వస్తే బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. లేదు సార్. వాళ్ళు పదే పదే మేడం అందరూ లేదు ఉన్నప్పుడే సార్. మాట్లాడారు. లేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్, మేడం ఒక నిమిషం సార్. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు. ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు. లేదు మేడం వచ్చారు వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా వచ్చారు మాట్లాడారు సార్ ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. మీరు కనీసం మర్యాద ఇవ్వట్లేరు స్టూడెంట్స్ ఎందుకు ఇస్తలేం సార్? మేడం స్టూడెంట్స్ మాట్లాడారు, ఒక్కరు కాదు. సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బౌన్సర్లను పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్ అని అడుగుతున్నారు యూనివర్సిటీ. అంత ముందు కూడా జరిగిందండి. సార్ చూడండి అవసరం ఏముంది మేడం అంత? సార్ చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు, బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ పెట్టుకుంది బౌన్సర్ అంటే ఒక డిసిప్లిన్ కమిటీ కాదు బేటా, కాదు. బౌన్సర్స్ ఎందుకు తెలుసా? అది మా వెనకాల బౌన్సర్ తిరగలే, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే. స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేము వాళ్ళని హామీ చేయలే కదా. యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న. సెక్యూరిటీ సెక్యూరిటీ సరిపోతలేదు బెట. మేడం మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరూ స్టూడెంట్స్ మీద లేదు సార్, మేము ఎప్పుడు మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటారా? అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు వాళ్ళు, అరే మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అట్లా అడిగితే